చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ మీరు అందరూ కూడా చూస్తుంటారు. నాకు డబ్బుతో పని లేదు, నా ఇంట్లో సరిపడా కూరగాయలు ఉన్నాయి, నాకు డీజిల్ ప్రభుత్వం పోస్తుంది కాబట్టి నష్టం గురించి నేను ఆలోచించను అనేసి. నిజమే, ఆయనకి మొదటి నుంచి పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతకటం అనేది జరుగుతూనే ఉంది. పార్టీ చూస్తే ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ, పక్క వాళ్ళ పార్టీ లాక్కున్నాడు. తన కొడుకు లోకేష్ చదువుకోవడానికి పక్క వాళ్ళ మీద ఆధారపడి సత్యం గారు డబ్బుతో అబ్బాయిని చదివించారు. అలాగే కూరగాయలు కానీ డీజిల్ కానీ ఆయన అన్ని అవసరాలు కూడా పక్కవారి జోబులో నుంచే ఖర్చు పెట్టించడం అలవాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయనకి ఈరోజు సామాన్యుడు పడుతున్న కష్టం అర్థం కాలేదు. నిజంగా 1500 నోట్లు రద్దు చేయటం అనేది అందరూ కూడా స్వాగతిస్తారు. ఎందుకంటే నల్లధనాన్ని కంట్రోల్ చేయాలి, నకిలీ ధనాన్ని కంట్రోల్ చేయాలి అనేది. కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సామాన్య ప్రజలకి ఇబ్బంది లేకుండా మరి అన్ని ఏటీఎంస్లో కానీ బ్యాంక్స్లో కానీ సఫిషియంట్ మనీని కనుక పెట్టగలిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతూ ఏసీ రూముల్లో కూర్చుంటూ పక్క వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాడు కాబట్టి సామాన్యుడి కష్టం తెలియట్లేదు. అదే ఎండలో ఏటీఎంలో ఫుల్ డే నించుంటే ఆ సామాన్యుడు ఎంత కష్టపడుతున్నాడో ఆయనకు అర్థమవుతుంది. ఈరోజు రిక్షావాడు కానీ, కూరగాయలు అమ్మేవాడు కానీ, బజ్జీలు అమ్ముకునేవాడు కానీ, రోజువారీ కూలి కానీ, మరి కాలేజీలకు వెళ్తున్న స్టూడెంట్స్ కానీ ఇలా తీసుకుంటే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా డబ్బులు లేక అల్లల్లాడిపోతున్నాడు. ఏటీఎంలు క్లోజ్ చేస్తారు, బ్యాంకుల్లో సఫిషియెంట్ అమౌంట్ ఉండదు. మరి 31 డిసెంబర్ వరకు పాత నోట్లు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తే అసలు నిన్న మొన్నటికే అంటే 4 రోజుల తర్వాత ఇప్పటికి 7 రోజులు అయింది. 3 రోజుల ముందు నుంచే ఎక్స్చేంజ్ లేకుండా మరి బోర్డులు బ్యాంకు ముందు పెట్టడం చాలా దురదృష్టకరం. ఏ ఒక్క కిరాణా కొట్టుకు వెళ్ళినా, ఏ ఒక్క హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా చిల్లర ఉంటేనే లోపలికి రండి, లేకపోతే వద్దు అన్న బోర్డులు కనిపిస్తున్నాయి. ఇస్తే 2000 నోటు ఇస్తారు, తీసుకెళ్తే ఆ నోటుకి చిల్లర లేక మరి ఏ విధంగా వ్యాపారాలు కూడా లేకుండా పేదవాళ్ళు మరి మధ్యతరగతి వాళ్ళు ఎలా తల్లడిల్లిపోతున్నారో మనం చూస్తున్నాం. అంటే నల్ల కుబేరుల కోసం మోడీ గారు ఎక్కువ పెడితే అది కుచేలులకి తగిలిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ నల్ల కుబేరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అధికార పార్టీకి చెందిన వాళ్ళు. సో బీజేపీలో ఉన్నవాళ్ళు, తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు వారి నల్ల ధనాన్ని సర్దేసుకున్నారు కాబట్టి వారు ఎటువంటి బాధలు లేకుండా హ్యాపీగా ఉన్నారు. కానీ కుచేలులైన సామాన్యులు మాత్రం ఈరోజు ఇంట్లోకి పూర్తిగా సరుకులు కూడా తెచ్చుకోలేక, బ్యాంకుల్లో డబ్బులు మార్చుకోలేక, బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసుకోలేక, అసలు వ్యాపారాలు జరగక ఎంత కష్టపడుతున్నారో మీరు అందరూ కూడా చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నా గొప్పతనం, నేను లెటర్ రాయటం వల్లే మోడీ గారు మరి 500 నోట్ని 1000 నోట్ని క్యాన్సిల్ చేశారంటున్నారే. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, మరి మీరు ముఖ్యమంత్రి అయి 2.5 సంవత్సరాలు అవుతుంటే ఎందుకు 2.5 సంవత్సరాలుగా రాయని లెటరు కరెక్ట్గా 1 నెల ముందు అక్టోబర్ 12 మాత్రమే రాశారు? అంటే వెంకయ్యనాయుడు గారి నుంచి మీకు లీక్ వచ్చింది కాబట్టి పబ్లిసిటీ పిచ్చున్న మీరు లెటర్ రాస్తేనే అవి రద్దు చేశారు అని మీకు ఆ క్రెడిట్ ఆపాదించుకోవడానికి ఆ విధంగా ప్రచారం చేసుకున్నారే. కానీ నిజంగా ఈ 2.5 సంవత్సరాల్లో ఈ నల్లధనాన్ని రూపుమాపాలా అన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు మీ క్యాబినెట్లో ఉన్న దొంగలందరూ కూడా 16 సార్లు రాష్ట్రాలకి పెట్టుబడులు తెస్తామని ప్రపంచ దేశాలకి స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్ళారు. అందరూ కూడా రాష్ట్రం పెట్టుబడుల కోసం వెళ్ళారనుకున్నారు, కానీ ఈ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికే వెళ్ళారు అనేది ప్రజలందరికీ ఇప్పుడు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయల్లో 1 కోటి రూపాయల పెట్టుబడి కూడా మన రాష్ట్రానికి రాలేదు అంటే ఖచ్చితంగా మీరు నల్లధనాన్ని మార్చుకోవడానికే వెళ్ళారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే 2 సార్లు ఫ్యామిలీ ట్రిప్ మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా కుటుంబం మొత్తం డబ్బుని మార్చుకున్నారో కూడా ప్రజలు ఈరోజు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మరి ఈరోజైతే మీరు చెప్తున్నారు నా సంతకంతో రద్దు చేశారని. మీ సంతకానికి అంత విలువ ఉంటే 2 సార్లు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ప్రతిపక్షం కూడా సపోర్ట్ చేస్తే, ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేసి పంపిస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాలేదు? మరి ఒక లేఖ మోడీకి రాయొచ్చు కదా. మీ లేఖకు అంత పవర్ఫుల్ ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వండి అని రాయొచ్చు కదా. మీ లేఖకు విలువ లేదు, మీరు పెట్టే సంతకాలకు విలువ లేదనేది అందరికీ అర్థమవుతున్న విషయం. ముఖ్యంగా మన రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్న చోట మీరు పెట్టిన 5 సంతకాల్లో ఎన్ని సంతకాలకు విలువ ఉందండి? మొదటి సంతకం బెల్ట్ షాపుల రద్దు అన్నారు.
కానీ ఏడాదికి కోట్లాది రూపాయలు పెంచుకుంటూ ఏ విధంగా మద్యం మహమ్మారిలను మీరు కలెక్ట్ చేస్తున్నారు అంటే మరి బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తే ఏ విధంగా అంతంత ఇన్కమ్ వస్తుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బీర్ పార్లర్లు, వైన్ పార్లర్లు అంటూ బీచ్లు, షాపింగ్ సెంటర్లో పెడతామంటున్నారు. ఆ రోజు ఏమన్నారు, 2 రూపాయలకి వాటర్ ఇస్తామన్నారు. కానీ ఈరోజు క్వార్టర్ ప్యాకెట్లు ఇస్తాము, ఈరోజు బీర్ పార్లర్లు, వైన్ పార్లర్లు పెడతామంటున్నారు అంటే సిగ్గుచేటు. ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానన్న మీరు ఈరోజు వీధికి ఒక వైన్ పార్లర్ పెడతామంటూ సిగ్గుచేటు. ప్రజలకు ఉపయోగపడే ఏ పనులు చేయకుండా ప్రజల్ని దోచుకునే విధంగా మీరు ముందుకెళ్తున్నారు. ఈరోజు బీర్ ఫ్యాక్టరీలకి బ్రాండ్ అంబాసిడర్ లాగా, చీప్ లిక్కర్కి చీప్ ప్రమోటర్ లాగా ఈ చీఫ్ మినిస్టర్ వ్యవహరిస్తున్నారే కానీ ఎక్కడైనా మహిళల గురించి మీరు ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా ఈ విజయవాడ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడికి దగ్గరలో నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి చనిపోయింది. ఇంతవరకు ఏమైందండి? ర్యాగింగ్ ఎక్కడన్నా ఆగిపోయిందా? అంటే మీరు మీ యొక్క నాయకుల బంధువులు అనేసి అందరినీ కాపాడటం వల్ల ఈరోజు ప్రతి చోట కూడా ర్యాగింగ్ ఉధృతమై ఈరోజు సంధ్యారాణి అనే అమ్మాయి కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీరు కఠినంగా నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అలాగే వనజాక్షి లాంటి ఎంఆర్ఓని ఒక బరి తెగించిన ఎమ్మెల్యే కొడుతుంటే ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు. అదే ఆ రోజు ఖండించి ఆ రోజు కనుక ఆ మహిళకి న్యాయం చేస్తుంటే ఈరోజు ఆఫీసర్ల మీద మీ నాయకులు చేతులు ఎత్తే పరిస్థితి ఉండేది కాదు. అలాగే ఈ విజయవాడలో ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు నివసిస్తున్నారో అక్కడ చీప్ లిక్కర్తో ఎంతమంది చనిపోయారు? ఎక్సైజ్ మినిస్టర్ ఉన్న ఊర్లో బార్లో కల్తీ మద్యం వల్ల ఎంతమంది చనిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నువ్వు ఉన్న చోట మొత్తం కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల్ని సర్వనాశనం చేస్తూ నాకేం కష్టం లేదు, నష్టం లేదు అనటం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ మీకు అండగా ఉంది కాబట్టి మీరు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంది. ఇక్కడ విజయవాడలో కూడా సిపి గారు చెప్పారంట, ఎక్కడైనా ఏటీఎం క్యూలలో కనుక ధర్నాలు చేస్తే అరెస్ట్ చేయండి అని. నిజంగా ఎంత సిగ్గుచేటైన విషయం అండి. కాల్ మనీ సెక్స్ రాకెట్లో దొరికిన దొంగల్ని అరెస్ట్ చేసి రూపుమాపడం ఈ పోలీసులకు చేత కాదు. రిషితేశ్వర్ని చంపిన వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టి అలాంటివి జరగకుండా చూసుకోవడం ఈ పోలీసులకు తెలియదు. అలాగే నారాయణ కాలేజీల్లో పిల్లలు చనిపోతుంటే ఎందుకు చనిపోతున్నారు, ఎలా చనిపోతున్నారు, కనీసం కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి అలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం ఈ పోలీసులకి తెలియట్లేదు. అలాగే ఈరోజు మీరు చూస్తే పేదవాడి కష్టాన్ని కల్లారా చూసి తట్టుకోలేని వాళ్ళు వాళ్ళ కోసం ధర్నా చేస్తుంటే ఏ విధంగా కరుణాకర్ రెడ్డి గారు లాంటి నాయకులని ఈరోజు బలవంతంగా అరెస్ట్ చేసి ఈడ్చుకుపోతున్నారు అంటే, అలాగే ఆక్వా బాధితులు ఎవరైతే ఆ రోజు అక్కడ పోరాడారో వాళ్ళని 35 రోజులు ఆడవాళ్ళని కూడా చూడకుండా అరెస్ట్ చేశారనేది చూస్తుంటే ఈ పోలీసు వ్యవస్థ ప్రజల కోసం పనిచేయట్లేదు, తెలుగుదేశం పార్టీకి బౌన్సర్ల లాగా పనిచేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయం మాకు సంబంధం లేదు అనకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ సామాన్య ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నాయో ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి రోడ్ల మీద ఏటీఎం క్యూల్లో ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకొని ఆ కష్టాన్ని రూపుమాపే విధంగా వెంటనే 20 నోట్లు కానీ 50 నోట్లు కానీ 100 నోట్లు కానీ మరి వారికి అందుబాటులోకి తీసుకురావాలి, వారి యొక్క కష్టాన్ని దూరం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ వైన్ షాపులు, బీర్ పార్లర్లు, వైన్ పార్లర్లు కూడా మేము ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయడానికి సిద్ధమయ్యాం. నెక్స్ట్ మంత్ నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ బెల్ట్ షాపులు ఎక్కడుంటే అక్కడ ధ్వంసం చేస్తాం. అలాగే వైన్ పార్లర్లు, బీర్ పార్లర్లు పెట్టకుండా కూడా ప్రొటెస్ట్ చేస్తాం. ఎందుకంటే పబ్లిసిటీ పిచ్చితో ఈరోజు ఖజానా నింపుకునే పిచ్చితో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బార్లు, లోకేష్ వైన్లు, బ్రహ్మిణి బీర్లు అంటూ కూడా తాగిన వాడికి తాగని వాడికి, ఆడపిల్లలకి చిన్నపిల్లలకు కూడా మందు అలవాటు చేసి భ్రష్టు పట్టించేస్తాడన్న భయం మాకు పట్టుకుంది. ఎందుకంటే ఈయన విదేశాలకు వెళ్తే ఏదో పెట్టుబడులు తెస్తాడంటే విదేశీ సంస్కృతితో ఇక్కడున్న పిల్లల్ని తన లోకేష్ లాగా చెడిపోయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అది పార్లర్ల విషయంలో కానీ బీచ్ ఫెస్టివల్, బికినీ ఫెస్టివల్ చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాల్ని భ్రష్టు పట్టించే విధంగా, మన యూత్ని పక్కదారి పట్టించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఏ పని అయినా కూడా మహిళలుగా మేము అడ్డుకుంటాము, ప్రజలకి అండగా ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం.
ఏదండి? చంద్రబాబు నాయుడు ఇదే విజయవాడలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా పవర్లో ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయగలిగాడు? ముఖ్యంగా ఈ విజయవాడలో ఉన్న వాళ్ళకి ఏం చేయగలిగాడు? ఆయన ఉన్న చోటనే ఏ విధంగా రాజధాని పేరుతో రైతుల్ని సర్వనాశనం చేశాడు, ఏ విధంగా లిక్కర్తో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకునే విధంగా చేశాడు, ఏ విధంగా ఆడపిల్లల ఉసురుపోతున్నా కూడా పట్టించుకోలేదు, కాల్మనీ సెక్స్ రాకెట్లో దొంగలుండి కూడా చేయలేదు. అంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడ ఉండి ఏమి చేయలేనిది. మీరు అడిగే ప్రశ్న ఎలా ఉంది అంటే, ప్రజలకి ఎక్కడున్నా కూడా వారికి అండగా ఉన్నాడా లేదా జగన్ గారు, వారి సమస్యల మీద పోరాడుతున్నారా లేదా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రజలకి న్యాయం చేస్తున్నాడా లేదా అన్న విషయం మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జగన్ గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ద్రోహులందరికీ కూడా చెప్పారు, మీరు ఏదైతే నా మీద విమర్శలు చేస్తున్నారో, నా దగ్గర 1,00,000 కోట్లు ఉందో లేదా ఇంకేముందో మీరు చెప్తున్నారే, అవన్నీ కూడా ఎక్కడున్నాయో మీరు చూసుకొని మీరే తీసుకోండి, ఇలా అనవసరంగా బురద చల్లద్దని క్లియర్ కట్గా చెప్పారు. కాబట్టి ఈరోజు జగన్ గారు భయపడాల్సిన అవసరం లేదు, ఆయన దగ్గర నల్లధనము లేదు. మీరు జనాలు డబ్బులకు అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులన్నీ మర్చిపోయి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఈరోజు నిజంగా అంత ధీమా కనుక తెలుగుదేశం పార్టీకి ఉంటే కనీసం వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చేవారు. కానీ ఆ ధైర్యం కూడా చేయలేదు అంటే ఆయన కోడలు బ్రహ్మణి చేసిన సర్వేలో వాళ్ళకి ఎలాంటి నిజాలు వెల్లడయ్యాయో మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తంలో కూడా మార్పు రావాలి. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ 10 ఇయర్సో 15 ఇయర్సో వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి జంపింగ్ జిల్లానీలందరూ కూడా కంట్రోల్లో ఉంటారు. ఎందుకంటే ప్రజలు మనకిచ్చిన ఓటు విలువని, ఆ గౌరవాన్ని మనం నిలుపుకోకుండా వారేసిన ఆ ఓటుకి విలువ లేకుండా మనం పార్టీలు మారుతుంటే మనం ప్రజలకు ఏం గౌరవం ఇచ్చినట్టు ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి వాళ్ళు అదే అంటాను, చంద్రబాబు నాయుడు గారు కోయిల కూసినా లేదా ఎవరైనా ఏడ్చినా లేదా ఎవరైనా ధర్నా చేసినా అన్నిటికీ జగనే కారణం అంటారు. అదే విచిత్రంగా ఉంది. ఇక్కడ జగన్ గారు ప్రజల కోసం ఒక పార్టీ పెట్టి ఆ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ముందుకెళ్తున్నాడే కానీ ఎవరినో అడ్డం పెట్టుకొని వాళ్ళ వెనక నడిపిస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంత బలహీనుడు కాదు అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కేంద్రంతో అయినా రాష్ట్రంలో ఉన్న టీడీపీతో అయినా వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రజలకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన ఏ విధంగా ధైర్యంగా పోరాడుతున్నాడు, నిక్కచ్చిగా ప్రశ్నలు అడుగుతున్నాడు, వారి మెడలు ఎలా వంచుతున్నారో మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఆయన భయపడేవాడు కాదు, బలహీనుడు కాదు, ఇంకొకరిని నడిపించాల్సిన అవసరం ఆయనకి లేదు. ముద్రగడ గారి పాదయాత్ర వల్ల ప్రభుత్వం కదిలిపోతుంది కాబట్టి పర్మిషన్లు ఇవ్వట్లేదు కానీ జగన్ గారు చెప్పారనో ఇంకొకటి కాదు. జగన్ గారు ఏంటంటే డిమాండ్ చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల్ని నెరవేర్చాలి అనేది ఆయన డిమాండు. అది కాపుల్ని బీసీలో చేర్చడం కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, బెల్ట్ షాపుల రద్దు కానీ, రైతులకి డ్వాక్రా మహిళలకి అసలు వడ్డీతో సహా మరి రుణమాఫీ కానీ, ఇలాంటివి అన్నీ కూడా ఏవి ఇచ్చారో ఆ వాగ్దానాల్ని అమలు చేయాలన్న డిమాండ్ తప్ప మరో డిమాండ్ ఆయనకు లేదు. నిజంగా పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. అందుకని వాళ్ళు ఓట్లేసుకునే ముందు ప్రజల్ని ఎలా మభ్యపెట్టి ఓట్లేసుకున్న తర్వాత అదే ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి వారికి వైసీపీ వాళ్ళు పొద్దున వచ్చి గడప గడపకంటూ నైట్ కన్నాలేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా గడప గడపకు వెళ్ళటం వల్ల
ప్రజలకి ఓదార్పును కలిగిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుంటూ అవన్నీ క్రోడీకరించి అసెంబ్లీలో వాటి మీద జగన్ గారు పోరాటానికి ఒక అవకాశం ఉంటుంది. అది ఎంత హిట్ అయిందో ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన జన చైతన్య యాత్రలతో మీకు అర్థమై ఉంటుంది. నిజంగా ప్రజలు మమ్మల్ని ఆహ్వానించకపోతే, ప్రజలు మాతో వారి సమస్యల్ని షేర్ చేసుకోకపోతే, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే ఈరోజు హడావిడిగా ప్రజా చైతన్య యాత్రలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ చెప్పాలి. కాబట్టి వాళ్ళు దొంగలు కాబట్టి వాళ్ళ కళ్ళకి అందరూ దొంగల్లా కనిపిస్తారు. ఏదండి ఎవరు? రావెల్ కిషోర్ గారా? ఓకే అండి. కొత్త పిచ్చోడు పొద్దెరగడని కొత్తగా ముఖ్యమంత్రులైన వాళ్ళకి ఏదో అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది అధికారం వారి చేతిలో ఉంది, అధికార యంత్రాంగం వారి చేతిలో ఉంది. నిజంగా అలాంటి తప్పులు ఏవైనా జరిగితే ఎంక్వైరీ వేసి ఒక కమిటీని వేసి దాంట్లో తప్పప్పులు తెలుసుకొని అవి పత్రికలకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. కేవలం పక్కవాడి మీద బురద వేయటం తప్ప ఏది కూడా సాక్ష్యం కానీ దానికి ఒక ప్రూఫ్ అనేది ఉండదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడేదానికి నిజంగా బాధ్యత కలిగిన మంత్రి పదవుల్లో ఉంటూ బాధ్యత లేకుండా మాట్లాడతారు. ముందు ఆయన కొడుకుని కంట్రోల్ చేసుకొని ఆడవాళ్ళ వెనక పడి చిత్తకార్తి కుక్కలాగా ఆడవాళ్ళ జీవితాలతో చెలగాట మాడకుండా ఉంటే చాలు. ఆయన ఇంకోరి మీద విమర్శ చేయడం తర్వాత పెట్టుకోమని. థ్యాంక్ యూ. విమర్శించలేదు అంటే మీరు ఖచ్చితంగా మీడియాలో ఉంటూ కూడా జరుగుతున్న విషయాలు చూడలేదు, తెలుసుకోలేదని. మేమందరం కూడా క్యూ లైన్లో నించొని ప్రజల కష్టాలు తెలుసుకొని బ్యాంకు మేనేజర్లతో గొడవపడి మా యొక్క నియోజకవర్గాల్లో ఏ విధంగా ఏటీఎంస్ ఓపెన్ చేయించడం కానీ ప్రజలకి ఫుల్ డే అమౌంట్ అందుబాటులోకి వచ్చే విధంగా చేసామో అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా వర్తించే విధంగా ఛానల్స్లో వచ్చింది. కాబట్టి చేయలేదని మీరు చెప్పొద్దండి, మీరు చూడలేదని చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.